ఈ 20 పరిణామాలు మీ చుట్టూ జరిగితే త్వరలో చనిపోతారని సంకేతాలట. ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే దుస్సకునంగా భావిస్తారు. కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు మృతదేహం ఎదురవుతే శుభశకునం అంటారు. ఇలా ఎన్నో మూఢనమ్మకాలను మన దేశంలో ఇప్పటికీ పాటిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలను పక్కకు పెడితే మన ప్రాచీన గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలలో ఎన్నో విషయాలు రచించారు. వీటిలో ధర్మ, కర్మ, కామ, మోక్ష, జీవనం, మరణం, మరణాంతర రహస్యాల గురించి సమాచారం లభిస్తుంది. వీటన్నింటిలోకెల్లా ప్రతి ఒక్కరూ భయపడే, అలాగే తెలుసుకోవాలనుకునే విషయాలు రెండు ఉంటాయి. అవే మరణం మరియు మరణాంతరం. మరణం అనేది మన చేతిలో లేనిదని తెలిసినా దాని గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తహతహలాడుతూ ఉంటారు. మన చుట్టూ జరిగే పరిణామాలను బట్టే మన మరణం కూడా ముందే పసిగట్టే వీలుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కింది 20 పరిణామాలు గనుక మీ చుట్టూ జరుగుతున్నట్లయితే మరణం త్వరగా సంభవిస్తుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూడండి. ఎవరైతే ధ్రువ నక్షత్రం చూడలేకపోతారో వారు 1 ఏడాదిలో చనిపోతారట. సూర్యుడు ఫెడ్ అయినట్లుగా లేదా గజిబిజిగా కనిపిస్తే 11 నెలల్లో చనిపోతారట. ఇసుక మీద లేదా దుమ్ము మీద పాదాలు అచ్చులు పూర్తిగా కనిపించకపోతే వారు 7 నెలల్లో చనిపోతారట. రాబందు, కాకి లేదా పావురం తలపైన దిగడానికి ప్రయత్నిస్తుంటే వారు 6 నెలల్లో చనిపోతారట. ఒక వ్యక్తి చుట్టూ అకస్మాత్తుగా ధూళి మేఘం ఏర్పడినా లేదా ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం గజిబిజిగా కనిపించినా ఆ వ్యక్తి 4 లేదా 5 నెలల్లో చనిపోతాడట. మబ్బులు లేకుండానే ఆకాశంలో మెరుపులు చూసినా లేదా నీటిలో ఇంద్రధనస్సు చూసినా ఆ వ్యక్తి 2 లేదా 3 నెలల్లో చనిపోతారట. ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని తల లేకుండా చూస్తే ఆ వ్యక్తి నెల రోజుల్లో చనిపోతారట. ఎవరికైనా మృతదేహం యొక్క దుర్వాసన వస్తుంటే వారు 15 రోజుల్లో చనిపోతారట. స్నానం చేసిన తర్వాత కూడా పాదాలు పొడిగా ఉంటే ఆ వ్యక్తి 10 రోజుల్లో చనిపోతారట. తలలోంచి పొగలు వస్తున్నట్టు కనిపించినా ఆ వ్యక్తి 10 రోజుల్లో చనిపోతారట. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరకపోతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట. ఎలుగుబంట్లు లేదా కోతులు తోలుతున్న రథంలో దక్షిణ దిక్కుకి ప్రయాణిస్తున్నట్టు కలలో కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట. నల్ల దుస్తులు ధరించిన మహిళ పాట పాడుతూ రథం తోలుతూ దక్షిణ దిక్కుకి ప్రయాణిస్తున్నట్లు కలలో కనిపించిన ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట. చిల్లులు పడిన నల్ల దుస్తులను ధరించినట్టు కలలో కనిపించిన ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట. బొగ్గు, బూడిద, జుట్టు, ఎండిపోయిన చెరువుల గురించి కలలు వస్తే ఆ వ్యక్తి 10 రోజుల్లో చనిపోతారట. దీపం కొండెక్కినప్పుడు అందులోని ఒత్తు కాలి ఒక వింత వాసన వస్తుంది. ఆ వాసన గ్రహించలేకపోతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట. రాత్రిపూట ఇంద్రధనస్సుని చూసినా త్వరగా చనిపోతారట. సొంత ప్రతిబింబాన్ని ఎదుటివారి కళ్లల్లో చూసుకోలేకపోతే త్వరగా చనిపోతారట. నాలుక గరుకుగా నల్లగా మారి ఒక కంటి నుంచి తరచుగా నీరు కారుతుంటే త్వరగా చనిపోతారట. స్నానం చేసిన తర్వాత పళ్ళు వణుకుతూనే ఉంటే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.